and subscribe to Vishwasam.in. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా సీఎంగా ఉంటూ రాజకీయాలను చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఒక్కరు అన్ని బాధ్యతల్ని నిర్వర్తించడం, రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడం చాలా కష్టమైన పని. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర ముందు కనిపిస్తారు, కానీ ఆయన పాత్ర జగన్ చెప్పడం, సజ్జల పాటించడం ఇలాంటి వరకే ఉంటుందని అంటారు. మరి జగన్ ఒక్కడే అన్ని చూసుకుంటారా అంటే అతడి వెనుక ఆమె ఒక సైన్యంలా పనిచేస్తుందని అత్యంత సన్నిహితులు చెప్తారు. అసలు ఎవరు ఆమె? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్ తరపున పార్టీ వ్యవహారాలను చూస్తున్న వైఎస్ భారతి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భారతి చెప్పినట్లే వింటున్నారు. పార్టీ వ్యవహారాల్లో భారతి కీలక పాత్ర. 5 ఏళ్ల పాటు సీఎం క్యాంప్ ఆఫీస్లో పవర్ఫుల్గా సీఎం జగన్ ఉంటారు. మరి రెండో స్థానంలో ఎవరుంటారు? కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో జగన్ ఎవరి అభిప్రాయాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు అంటే కాస్త దూరంగా ఉండి పరిశీలించే వారికి సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుకు వస్తారు. కానీ క్యాంప్ ఆఫీస్ వ్యవహారాల గురించి అర్థమైన వారికి అసలు సెకండ్ పవర్ వైఎస్ భారతి అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అధికార విధుల్లో పరోక్షంగా సాయం చేసేది కూడా భారతీనేనని వైసీపీలోని అత్యున్నత వర్గాలకు బాగా తెలుసు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆమె పాత్ర చాలా ఎక్కువగా ఉందని, ఇది 4 ఏళ్ల నుంచి నడుస్తుందని అంటున్నారు. తెర ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అంతా మాట్లాడతారు, అంతా ఆయనే చేస్తారా అని అనుకుంటారు. కానీ జగన్ ఏం చెప్పమంటే అది ఆయన చెప్తారు. ఇంకా చెప్పాలంటే జగన్ ద్వారా రాజకీయంగా ఎలాంటి సందేశం ప్రజల్లోకి పంపాలన్నది భారతి చెప్తారని అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాక్టివ్, పార్టీ ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తున్న వైఎస్ భారతి. పులివెందులలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన భారతి ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడం స్టార్ట్ చేశారు. కుటుంబంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ఆమె ఆ బాధ్యతలను తీసుకోక తప్పలేదు. అయినా కూడా ఒడుపుగా పార్టీని నడిపించారన్న అభిప్రాయంలో అత్యున్నత వర్గాలు ఉన్నాయి. ఆ తర్వాత మెల్లగా భారతి తెర ముందు కూడా వస్తున్నారు. బస్సు యాత్ర తాడేపల్లికి చేరిన సమయంలో జగన్కు అభివాదం చేస్తున్న ఫోటోలు ఆ మధ్య చాలా వైరల్ అయ్యాయి. ఇది మొదటిసారి బయట కనిపించడం కావచ్చు, కానీ కొంతకాలంగా ఐపాక్ వ్యవహారాలను కోఆర్డినేట్ చేస్తోంది భారతీనేనని చెప్తున్నారు. ప్రత్యేకంగా బ్యాకప్ టీం, భారతికే రిపోర్ట్ చేస్తున్న ఐపాక్, ఎలక్షనీరింగ్ ఏజెన్సీల సమన్వయం, సర్వేలు, అభ్యర్థుల బలాబలాలు, సోషల్ మీడియా ప్రచారం, ఆఫ్లైన్ ప్రచారాలు, ఇలాంటి వాటి విషయంలో వైఎస్ భారతి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఓ బ్యాక్ ఆఫీస్ను వైఎస్ భారతి నడిపిస్తున్నారు. ఆ ఆఫీసులో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తలంతా ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్నది ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ ఉంటారని అంటున్నారు. సర్వేలు, వ్యూహాలు అన్నీ ఆమె నిర్ణయిస్తారని, జగన్ మొదలు పెడితే సాక్షిని చూసుకుంటున్నట్టుగా జగన్ రాజకీయాన్ని కూడా భారతిని చూసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మిథున్, అవినాష్, చెవిరెడ్డి లాంటి వాళ్ళు నడిపే ఎలక్షనీరింగ్ ఏజెన్సీల సమన్వయం, గైడెన్స్తో పాటు ఐపాక్ నుంచి తెచ్చుకున్న టీం కూడా వైఎస్ భారతికి రిపోర్ట్ చేస్తుందనేది ఓపెన్ సీక్రెట్. జగన్ విజయం వెనక భారతి ఉండబోతోందా? కారణం ఏదైనా, జగన్కి ఆత్మీయులైన కొంతమంది దూరం అయ్యారు. ఆ లోటు తెలియకుండా, జగన్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ వ్యవహారాలు భారతి నడిపించేస్తున్నారని వైసీపీ వర్గాలు ఒక పక్క సాటిస్ఫై అవుతుంటే, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లుగా ఈసారి జగన్ గనక డెఫినెట్గా గెలిస్తే ఆ విజయం వెనుక కూడా భారతి ఉండబోతోందా? మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.